దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమి ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు మా శిష్యులు అమ్మణ గారు ఒక అర్ధగంట ఏమో మాట్లాడతారంటే 5 నిమిషాల్లో ముగించేసినారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారేమో చివరిగా 15 నిమిషాలు నేను మాట్లాడదాం అనుకుంటే లేకపోతే ఇంకెవరు లేరు, మీరే గతి, మీరే పతి, మీరే గతి, అంతా మీరే మాట్లాడాలా, మాట్లాడండి. చాలా రోజులైంది ఉపన్యాసం వచ్చింది. ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఉపన్యాసం జరిగినట్లుంది. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 5 నెలల తర్వాత అక్టోబర్లో ప్రారంభమైంది. కాబట్టి అప్పుడు అరిషట్ వర్గాల గురించి మాట్లాడుతూ ఉంటాం. 6 మంది శత్రువులు ఉన్నారు అని. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే శత్రువులు ఉన్నారు. దీని గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతి ఉపన్యాసం చెప్పుకుంటూ వస్తుంది. అది కామమైంది, క్రోధమైంది, లోభమైంది, మోహమైంది అయినట్లుంది. వాటికి ఫుల్ స్టాప్ అయినట్లుంది. ఇప్పుడు మదంతో ప్రారంభం చేయాలి. మదము, మత్సరం అయితే అది అరిషడ్ వర్గాలు ముగిసిపోతుంది. ప్రపంచంలో బాహ్యంగా కనబడే శత్రువులను పట్టుకోవాలంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఉన్నారు. బాహ్యంగా కనబడే శత్రువులను వీళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు శిక్షిస్తారు వాళ్ళను. అయితే ఆంతరికంగా ఉన్నటువంటి శత్రువులను వీళ్ళు పట్టుకోలేరు. వాళ్ళని పట్టుకునేదానికి కూడా సాధ్యం కాదు. ఆంతరంగికంగా మన లోపల ఉన్నటువంటి శత్రువులను పట్టుకునేదానికి ఎవరు పట్టుకుంటారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి మహాత్ములే, మహానుభావులే, ఆధ్యాత్మిక సంపత్తి కలిగినటువంటి కాయ, వాచ, మనస ఆ మార్గంలో నడిచే మహాత్ములే, సాధు సత్పురుషులే ఆ లోపల దాగినటువంటి శత్రువులను పట్టుకుని బంధిస్తారు, శిక్షిస్తారు. అయితే నేటి కాలంలో బయటి శత్రువులు, లోపలి శత్రువులు విచ్చలవిడిగా విహారం చేస్తున్నారు, వీర విహారం చేస్తున్నారు. దీనికి ఏం కారణమేమి? బయట శత్రువులను పట్టుకోలేకపోతున్నారు రక్షక దళం వారు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వ అధికారులు వాళ్ళు. లోపల ఉన్నటువంటి శత్రువులను పట్టుకోలేకపోతున్నారు ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఈ గురువులు. దీనికి కారణమేమి అని చక్కగా ఆలోచన చేస్తే బయట కనబడే శత్రువుల ప్రలోభాలకు లొంగిపోయినారు ఈ అధికారులు. వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకుని మంచం మీద కూర్చుంటున్నారు. కాబట్టి వాళ్లకు బానిసలైపోయినారు. వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు వింటున్నారు. ఇంకా ఆంతరంగికంగా ఉన్నటువంటి శత్రువులను ఎందుకు అణచలేకపోతున్నారు ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గురువులు? ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గురువులు లౌకిక విషయంలో పడి ఆ సుఖం కోసం, ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందాల కోసం తంటాలు పడుతూ తమ పేరు ప్రతిష్టను కోరుస్తాం, తమ పేరు ముందుకు రావాలి, తమ ఆశ్రమం ముందుకు రావాలి, ప్రతిరోజు నా పేరు పేపర్లో రావాలి,
ఈరోజు ఉపన్యాసం ఇస్తే రేపు నా పేరు నా ఫోటో రేపు రావాలి, పేపర్లు రావాలని చూడాలి, ఆనందించాలి. నా దేశమంతటా, రాజ్యమంతటా, దేశమంతటా, రాష్ట్రమంతటా నా పేరు వెలుగొందాలి, ప్రపంచంలో నేను పెద్దవాడిగా వెలుగొందాలనే భావముతో బ్రతుకుతున్నారు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గురువులు. వాళ్లకు అంతర్శత్రువులను గురించి కానీ, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి హృదయ తాపాన్ని గురించి కానీ, వాళ్ళు ఆ శత్రువులు ఎలా ప్రయోగం చేస్తున్నా, ఎలా విజృంభిస్తున్నాయనే విషయాన్ని గురించి కానీ, వాళ్ళు సంహరించడానికి ఎలా ప్రయత్నం చేయాలి, ఏ విధంగా భక్తి చెప్పాలి, ఏ విధంగా ఆ భక్తులను శిష్యులను మంచి మార్గంలో తీసుకురావాలి అనే విషయాల గురించి ఆలోచన చేయడం లేదు, చెప్పడం లేదు. వీళ్ళు సరిగుంటే వాళ్ళు ఆటోమేటిక్గా సరిపోతారు. ఇప్పుడు రేపంటే రేపైనా సరిపోతారు. వీళ్ళే సరిలేదంటే వాళ్ళు సరిపోరు. కాబట్టి బహిర్రాజ్యంలో, బహిర్లోకంలో ఈ పెద్దలు సరిలేదు, అంతర్లోకానికి సంబంధించినటువంటి ఆ పెద్దలు సరిగలేదు. కాబట్టి దేశం బాగుపడేది ఎప్పుడు? కాబట్టి ప్రతిదినము ఈ అల్లర్లు, ఈ దొంగతనాలు, ఈ లెక్కలేనటువంటి క్రూర కృత్యములు మనం చూస్తున్నాం కదా, ఇది పరిణామాలే. అందుకే నేను అంటుంటాను, ఈరోజు ఈ దేశంలో ఏముంది? ఈ దేశంలో, భారతదేశంలో ఏముంది? ఏం ఉండకూడదు అదంతా ఉంది, ఏం ఉండవుల్లో లేదు. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, science without humanity, religion without morality, commerce without honesty are not only useless but positively dangerous. ఈ ఐదు రాక్షసులు విలయ తాండవం చేస్తున్నాయి ఈ దేశంలో. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్, ఎడ్యుకేషన్, స్కూల్స్ పెరుగుతున్నాయి. ప్రతి పల్లెకు ఒక స్కూలు, ఒక హై స్కూల్, ఒక కాలేజ్. తల్లి అనుకుంటుందట, చిన్న పిల్ల పొట్ట పెరుగుతూ వస్తుంటే నా బిడ్డ బాగుంది అనుకుంటుందంట. కాళ్ళు చేతులు సన్నగా ఉన్నాయి, పొట్ట మాత్రం పెరుగుతుంది. తల్లి అనుకుంటూ ఉంది, నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది, చూడు ఎంత పెద్ద పొట్ట ఉంది నా బిడ్డకి అని. అది ఒక రోగం అది. అదే రీతిగా దేశంలో, రాష్ట్రాల్లో ఎక్కువ కాలేజీలు, స్కూళ్ళు కడుతున్నారు. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్. ఈనాటి విద్యార్థుల్లో క్యారెక్టర్ ఉందా? వితౌట్ క్యారెక్టర్. చెప్పే ఉపాధ్యాయునికి క్యారెక్టర్ లేనప్పుడు విద్యార్థులకు ఎక్కడి నుంచి వస్తుంది క్యారెక్టర్? ఇది ఈ దేశంలో ఉంది. అందువల్ల ఈ పెద్దల లోపం వల్లనే దేశం పాడైపోతా ఉంది. సరే, నేను అరిషడ్ వర్గాల గురించే మాట్లాడుతున్నాం, మదాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మదం, కామం, క్రోధం, లోభం, మోహం అయిపోయింది. మదానికి వచ్చి కూర్చున్నాడు. చాలా భయంకరమైనది ఇది మదం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఎప్పుడు మదం వస్తుంది? ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి మదం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే మదం వచ్చేది. కొంచెం క్వాంటిటీ క్వాలిటీ ఎక్కువ అయిన తక్షణ మదం వచ్చేస్తుంది. మామూలుగా జీతం తెచ్చి తింటూ ఉంటే ఏమి రాదు. సడన్ గా ఒక 50,000 1,00,000 లాటరీ తగిలిందంటే అవి స్టార్ట్ అవుతుంది మదం అని. ఉన్నదానికంటే ఎక్కువ ఎప్పుడైతే హృదయం ఉంటుందో ఆ నడకే వేరే, ఆ మాటే వేరే, ఆ తీరే వేరే. జేబులో ఏమి లేకున్నప్పుడు ఆ మాటే వేరే. ఎంతో వినయంగా మాట్లాడతాడు. 10 నోట్లు జేబులో ఏమైనా పడినా, ఒక 10, 20, 50, 100 రూపాయల నోట్లు ఒక 100, 200 పడినాయంటే ఆ టీవీ వేరే, ఆ మాటలే వేరే. ఆ టీవీ వేరే వస్తుంది. వాడు పారాడుతుంటే అప్పుడు ఆ ఏనుగు పారాడినట్లది. అది మదం లక్షణం. అది ఈ మదం 1 కాదు 2 కాదంట, అష్ట మదములు ఉన్నాయంట. 8 మదాలు.
మా గురువు గారు కూడా ఒక భక్తుల యొక్క భావాన్ని చెప్తూ పోతూ ఈ రీతిగా చెప్తాడు. ఇంతవరకు పాండారా ఏమో, ప్రణవాధికారుడ పరబ్రహ్మ స్వరూపుడ ప్రేమతో నన్నిప్పుడు చూడని ఒక భక్తుడు అడిగే నివేదంతో ఆ భావాన్ని తెలుపుతూ పోతాడు గురువు. ముందు ఇట్లే చెప్తాడు, అష్టామదముల చేత నష్టమైపోతే దృష్టితో నన్నెప్పుడు చూడు. ఆ మదములు 8 ఉన్నాయి, దాంట్లో నష్టమైపోతున్నాను, నాశనమైపోతున్నాను. స్వామి పరమాత్మ దేవుడా గురుదేవుడా నా పైన దృష్టి పెట్టి చూడప్ప. అష్టామదముల చేత నష్టమైపోతే దృష్టితో నన్నెప్పుడు చూడు. ఈ అష్టమదాలు ఏవి? దీని గురించి కొంచెం తెలుసుకుందాం. కులమదం మొదటిది, శీలమదం రెండవది, ధనమదం మూడవది, రూపమదం నాలుగవది, యౌవనమదం ఐదవది, విద్యామదం ఆరవది, రాజ్యమదం ఏడవది, తపోమదం ఎనిమిదవది. ఇది శాస్త్రాల్లో శాస్త్రకారులు చెప్తారు. ఇంకా కొంతమందిలో ఇంకొక మదం ఉంటుంది, భక్తి మదం అని. ఆ స్వామికి నేనంటేనే ఇస్తున్నారు, అది కూడా మదమే. ఆ మదం కూడా కొంతమందికి ఉంటుంది. ఆ గురువుకు నేనంటే ఇష్టము, నేను పూజ చేస్తేనే స్వామికి సంతోషము, నన్ను చూస్తేనే స్వామికి ఆనందము, నేను అన్నం పెడితేనే స్వామికి ఖుషి. ఇది కూడా మదంలోకి వస్తుంది. ఇది ఎక్స్ట్రా మదం, ఇది 9వ మదం. ఇది ఈ 8 మదాలు ఉన్నాయి. 8 మదాల గురించి ఒకేసారి ఒకే గంటలో అర్ధగంటలో చెప్పేదానికి సాధ్యం కాదు. కాబట్టి ఎంతవరకు అవుతుందో కొంత చెప్పుకుంటూ పోదామండి. ఒక 4 మదాల గురించి చిన్నగా మాట్లాడుకుందాం. ఎక్కువ కులమందు లేజమించి నాదు కులం ఎక్కువనుటయు కులమదం, సకల నైతికాచార సంపన్నుడను నేను శ్రేష్ఠుడననుటయు శీలమదము, ద్రవ్యంబు నా వద్దు దండిగా ఉన్నది అని గర్వపడుటయు ధనమదం, ధరను నా వంటి సుందరుడు లేడని నిక్కి రూఢిగా తిరుగుట రూపమదం. ఈ మదములన్నీ దేహమందు విడిచి భక్తి నీ మీద కలవాడు ముక్తుడగును. ఈ 4 గురించి కొంతవరకు మాట్లాడుకుందాం. కులమదం అంటారు. ఎక్కువ కులమందు నేజనించి నాదు కులం ఎక్కువ అనుటయు కులమదం. ఈ సామాన్యంగా పై అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళకి, పై కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మదం. ఉన్నతమైనటువంటి కులము, పెద్ద కులం, అది పెద్ద గోత్రము, అటువంటిది ఇటువంటిది అనే ఉంటుంది కదా, అది కూడా మదం అని అంటారు, కుల మదం అని అంటారు. ఈ కులము, ఈ జాతి దైవ నిర్మితాలు కాదని అనేక ఉపన్యాసాల్లో చెప్తూనే వస్తున్నారు. ఇది మానవ నిర్మితం, మానవుడు మ్యాన్మేడ్, ఇవి గాడ్ మేడ్ కాదు. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి కులాన్ని సృష్టించుకున్నాడు, దాన్ని అంటి పెట్టుకున్నాం మనమంతా. అన్ని ధర్మాలు ఒక్కటే, అన్ని కులాలు ఒక్కటే అని చెప్పి ఎన్నోసార్లు ఉపన్యాసాలు చెప్తున్నాము. ఈ విషయాన్ని గురించి ఎక్కువగా పొడిగించేది అవసరం లేదనుకుంటున్నా, రిపిటేషన్ అయిపోతుంది ఎక్కువ. ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్ అని రాసేసినాం అక్కడ, అదే విధంగా నడుచుకుంటున్నాం కూడా. ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్, రిలీజియన్ హ్యాస్ మెనీ డోర్స్, ది సోర్స్ ఫర్ రిలీజియన్ ఇస్ గాడ్ అని అంటున్నాం. దేవుడు మానవుని సృష్టించాడు, మానవుడు కులాన్ని సృష్టించాడు. దీని పైన కూడా, దీన్ని బట్టి కూడా, దీనిలో కూడా మదం ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అప్పుడు అడుగుతుంటాను నేను, ఏం పై ఈడు చూడు సరిపోయింది కదా, మన పెళ్లి చేయకూడదా అని అంటాను. అయ్యి మా కులం ఏమి స్వామి, వాళ్ళ కులం ఏమి, మాది పెద్ద కులము, వాళ్ళ చిన్న కులము. ఇంకా కొంతమంది అడుగుతుంది,
వేరే కులం ఒకటే కదా, పెళ్లి చేసుకోకూడదా? అవి ఎక్కడ సమయం? మా గోత్రమేమి, వాళ్ళ గోత్రమేమి, వాళ్ళెక్కడ మేమెక్కడ? ఒక్క పెళ్లి చేయాలంటే ఒక హిందూయిజంలోనే కులాలు కలిసి రావాలి, గోత్రాలు కలిసి రావాలి, గుణాలు కలిసి రావాలి, ఏమేమో కలిసి రావాలి, ఇచ్చిపుచ్చుకునేది కలిసి రావాలి. అన్ని కలుసుకున్న తర్వాత పెళ్ళి. ఇది భద్రమైన బునాది పడిపోయింది. దీన్ని ఎవరు అరికట్టాలి? ఆధ్యాత్మిక గురువుల చేతనే సాధ్యమవుతుంది. అయితే చాలా మంది గురువులు ఉపన్యాసాల్లో ఇస్తారు కానీ ఆచరణలో చూపించడం లేదు. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెల్లగా వలయ తెలివితోడు. మతలు మంచివైన మతమేది చెడ్డది, ఉన్నమాట తెలుపుచున్నమాట. మీ మతలు సరిగి ఉంటే ఆ మతము చెడ్డది కాదు, అన్ని మంచి మతాలే. ఇంకా మహాత్ములు ఏమంటారు? ఎల్లలోకములొక్క ఇల్లే, వర్ణభేదములెల్ల కల్లే. ఎల్లలోకములొక్క ఇల్లే, వర్ణభేదములెల్ల కల్లే. మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండే కులములు. మంచి అన్నది మాలయ అయితే మాలనేనే ఎగుదునోయ్. గురజాడ అప్పారావు ఛాలెంజ్ చేసి చెప్పిన మాట ఇది. మంచి అనేది మాల అని అనిపిస్తే నేను మాలోడయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను. రెండే కులాలు ఉండదు, మంచి చెడు రెండే కులాలు. మంచి చెడ్డలు ఎంచి చూడగా మనుషులందున రెండే కులములున్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులము? దీనికి ఏమి, దీని గుణాది ఏమి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో వలస వచ్చిరి ఆర్యులు మన దేశానికి వచ్చిరి. ఇక్కడ ద్రావిడులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళని జయించినారు. వాళ్ళ పైన ఆధిపత్యం చలాయించేదానికోసం, మేమే పెద్దవాళ్ళని చూపించేదానికోసం కుల వ్యవస్థను ప్రారంభం చేసేవాళ్ళు. అక్కడే ప్రారంభమైంది. అక్కడే కులం అనేది ప్రారంభమైంది, అంతకుముందు లేదు. ఈ కుల వ్యవస్థను మొట్టమొదటిసారిగా ప్రతిఘటించిన మహానుభావుడు ఎవరు? ఈ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ కులాన్ని కూకటి వేళ్లతో పెకలించి పారివేయాలా, దీన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని బయటకు వచ్చినటువంటి మహాత్ముడు మహానుభావుడు ఎవరు అంటే బుద్ధుడు. అయితే ఏమైంది? ఏం జరిగింది? బుద్ధుడు ఉండేంత వరకు సక్రమంగానే జరిగింది. బుద్ధుడు పోయిన తర్వాత అది కూడా ఒక కులంగా మారిపోయింది, బౌద్ధ కులం అయిపోయింది. తర్వాత అదే స్పిరిట్తో, అదే ఆదర్శంతో దీన్ని ప్రతిఘటించినటువంటి మహానుభావుడు కూడా ఉన్నాడు. కర్ణాటక దేశంలోనే ఉన్నాడు. 11వ శతాబ్దంలో బసవಣ್ణ అన్నటువంటి మహాత్ముడు దీన్ని ప్రతిఘటించినాడు. ఇవంతా మనుషులు చేసుకునేది వృత్తిని బట్టే కులాన్ని నిర్ణయం చేయాలి, పుట్టుకను బట్టి కాదని చెప్పి ప్రతిఘటించినాడు. కాశి కమ్మారనాద బీసి మడివళనాద హాసనిక్కి సాలిగనాద వేదవనోది హారువనాద ಇದು ಕಾರಣ లింగ సంగవ నరితవనే కులజను అని ఆ రోజు ఛాలెంజ్ చేసి చెప్పాడు బసవಣ್ణ. అయితే తర్వాత ఏమైంది? బసవಣ್ణ ఉండే వరకు అటో ఇటో సరిపోయింది. బసవಣ್ణ తర్వాత వీరశైవిజం అనే కులంగా మారిపోయింది అది. ఇక బసవಣ್ణ తర్వాత ఏమైంది? ఇటువంటి విప్లవాన్ని ఉత్తర దేశంలో తీసుకొచ్చాడు ఒక మహానుభావుడు. ఎవరు? భక్త కబీర్ అని. కబీర్ దాస్ దీన్ని ప్రతిఘటించినాడు. జాతన పూచో సాధుకో పూచి లీజియే జ్ఞాన్ అంటాడు. మహాత్ములకు జాతీయం అడుగుతావు, మూర్ఖుడా జ్ఞానం గురించి అడుగుని అంటాడు. జాతీయం లేదు అని అంటాడు. దీన్ని ప్రతిఘటించినాడు. అయితే కబీర్ దాస్ తర్వాత ఏమైంది? కబీర్ పంథ్ అని అది ఒక కులంగా మారిపోతాం. చూడండి, 20వ శతాబ్దంలో దీన్ని చాలా గట్టిగా ప్రతిఘటించినారు. ఏమేమో దీన్ని కూకటి వేళ్లతో పెకలించి పారివేస్తామని చెప్పి ఏమో కంకణం కట్టుకుని చాలా ప్రయత్నం చేసినారు. మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ ఇద్దరు ప్రయత్నం చేశారు.
గాంధీ ఏం చేసినట్టే ఒక మాదిగ పిల్లను తెచ్చి పెంచుకున్నాడు సొంతంగా. నన్ను చూసేనా నేర్చుకుంటారు అని. అందరూ మాదిగ పిల్లలను తెచ్చి పెంచుకుంటారా గాంధీ మాత్రం తర్వాత. గాంధీకేం బుద్ధి లేదంటారు అంతే. మీ కథ మీకే, మా కథ మాకే. Gandhiji declared in the house tops and warned the Hindus day in and day out that if untouchability remains, Hinduism would perish అంటాడు. ఎంత కఠినంగా అంటాడు చూడండి. దృఢంగా చెప్తున్నాను, అస్పృశ్యనాది అనేది భారతదేశంలో ఉంటే ఈ దేశం నాశనం అయిపోతుంది అని చెప్తాడు. భవిష్యత్తు గురించి చెప్పాడు గాంధీ మహాత్ముడు. అయితే బుద్ధి వచ్చిందా వాడికి? వచ్చిందా? కొంచెం కొంచెం వస్తా ఉంది, కొంచెం కొంచెం వస్తా ఉంది. అందువల్ల ఈ కులం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి ఆర్యుల వలస వచ్చి వేసిన బునాది. అప్పటి నుంచి ఆ పరంపర అట్లనే సాగుతూ 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 ఉంది. మహాత్ములు ఎందరో ఏమేమో చేశారు, చేస్తున్నారు. ఇకపోతే ఈ కులాన్ని గురించి ఏమైనా శాస్త్రములు ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి చాలా వెతికినాను నేను. శాస్త్రములు ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో ఏమో కులతత్వాన్ని గురించి అని. ఇది సామాన్యంగా హిందువుల్లో ముఖ్యమైన ఆధార గ్రంథం ఏమి అంటే భగవద్గీత అంటారు. భగవద్గీతలు ఏమైనా కనబడుతుందా? భగవద్గీత అంతా రాత్రి పగలు తిప్పేసి 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 చూస్తే ఏమైనా కనబడుతుందేమో? ఎక్కడైనా కులము గోత్రము ఏమైనా చెప్తాడేమో. మోక్ష సన్యాస యోగంలో 40 శ్లోకము ఒకటి చిక్కెనాడు. దాంట్లో గీతాచార్యుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని అంటాడు. మేము గీతను చాలా పూజిస్తాము, ఆరాధిస్తాము, కొలుస్తాము. మేము గీత చెప్పినట్లు మేము నడుచుకుంటాము అన్నటువంటి మహాత్ములు మహానుభావులంతా ఈ శ్లోకం ఎందుకు పెట్టినారు వీళ్ళు గీతల్లో? కర్మను బట్టి చేసే పనిని బట్టి ఆడ కులాన్ని ఏర్పాటు చేసినామయ్యా అని చెప్పి చాటి చాటి ఆ గీతాచార్యుడు చెప్పింటే వీళ్ళు చాటి చాటి ఆ కులాలు గోత్రాలు ఉన్నారని చెప్పి బోధిస్తున్నారు కదా. వీళ్ళు పిచ్చోళ్ళ, గీత బోధించిన గీతాచార్యుడు పిచ్చోడా అని అర్థం కాదు. కాబట్టి ఇటువంటి పెద్దలంతా అర్థాలకి పెడర్థాలు చెప్తారు, తప్పుడర్థాలు చెప్తారు, మోసం చేస్తున్నారు. పోనీ భగవద్గీత అయిపోయింది. ఖురాన్ చూస్తే దాంట్లో ఎక్కడ ఏమైనా జాతిని గురించి కులం గురించి ఏమైనా ఉందేమో చూస్తాము అని చెప్పి ఖురాన్ అంతా తిప్పేసి రాత్రి పగులు అదే పని. ఈ కులం గురించి ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పి హఠం ఒకటి గట్టికి పట్టుకుంటూ చూస్తాము అని. సూర అల్ బకరాలో 62వ శ్లోకం దొరికా. అక్కడేం చెప్తానంటే, ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు వన్నసారా వస్సాబీనా మన్నామన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వఅమిల సాలిహన్ లహుం వజ్రుహుం వఇంద రబ్బిహిం అలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. ఖురాన్ దైవదత్తమైనటువంటి గ్రంథం, పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. డైరెక్ట్ గా దేవుడి నుంచి ప్రవక్త మహమ్మద్కు వచ్చినటువంటి గ్రంథము అని విశ్వసించే మహాత్ములు, మహానుభావులు, మహమ్మదీయులు ఈ శ్లోకం గురించి ఎందుకు మర్చిపోయినారో నాకు అర్థం కావడం. చూడండి ఈ శ్లోకం, తీయండి, శాస్త్రాన్ని తీయండి. సూర అల్ బకరాలో ఉండి చూడండి, 62వ శ్లోకమే చూడండి. ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు వన్నసారా వస్సాబీనా మన్నామన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వఅమిల సాలిహన్ ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. ఛాలెంజ్ చేసి కులమైన కానీ ఆ గోత్రమకైనా కానీ ఎవరైనా కానీ, ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు యెహూదులు కానీ
నసారా నసరానీయులు కానీ అంటే క్రిస్టియన్స్ కానీ, సాబీన సబరియన్స్ కానీ, సబరియన్స్ అంటే నక్షత్రాలను పూజించేవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరికి అత్యంతమైనటువంటి విశ్వాసం పరమాత్మ మీద ఉంటుందో, అంతిమ దినం మీద విశ్వాసం ఉంటుందో, చేసిన కర్మకు తగిన ఫలితం అనుభవిస్తామనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు, అటువంటి మహాత్ములకు, అటువంటి దైవభీతి కలిగేటువంటి పుణ్యాత్ములకు దేవుడు మేలు చేకూరుస్తాడు. ఇక్కడ ఒక కులము చెప్పలేదు, గోత్రము చెప్పలేదు, ఏదో ఒక జాతి చెప్పలేదు. మళ్ళా నా జాతి అని ఈ కోతులు ఎగురుతా ఉన్నాయి. అర్థం హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, దే విల్ సీ గాడ్ అంటాడు. ఎటువంటి మాట చూడండి. హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, దే విల్ సీ గాడ్. ఇక్కడ ఆ ప్యూరిటీ అనేది క్రిస్టియన్లో మాత్రం ఉండాలని కానీ, ముసల్మాన్లో ఉండాలని కానీ, యహూదుల్లో ఉండాలని కానీ జీసస్ క్రైస్ట్ చెప్పలేదు. ఇక్కడ మందే అది. మరి ఎందుకు మత పిచ్చి వచ్చింది మరి మీకు? హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, దే విల్ సీ గాడ్. ఎవడైనా కావచ్చు, యా గోత్రం, యా కులం, ఎవడైనా కాదు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూస్తాడు. ఎటువంటి రత్నాలు ఉన్నాయి శాస్త్రాలు. శాస్త్రం అంతా చదివేదానికి సాధ్యం కాదండి. ఇంట్లో అమ్మగారులు వంటలు చేస్తారు కదా, అగ్గిపెట్టుతో అంటిస్తారు కట్టెలు. అగ్గిపట్టే అంతా తీసుకుపోయి పుల్లలన్నీ అంటిస్తారా? పొద్దున ఇదే పనేనా వాళ్ళకి? పావులోనో 40 పైసలు పెట్టి తెచ్చింటారు, పెట్టి అంటించుకుంటూ కూర్చుంటారా? 1-2 పుల్లలు తీసుకొని ఇట్లా అంటిస్తారు. కాబట్టి బుద్ధిమంతునికి ఆ మహాశాస్త్రం ఉన్నటువంటి 1 శ్లోకం 2 శ్లోకాలు చాలు తెలుసుకుంటే, బాగా తెలుసుకునే వాళ్ళకి. అన్ని తీసుకొని నెత్తి కొట్టుకుందామా? మా జీవితం అల్పం, చాలా స్వల్పం అది. కాబట్టి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని సక్రమంగా వాడుకొని జీవితాన్ని ధన్యం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా ఏ శాస్త్రంలో కూడా ఈ కులాన్ని గురించి, ఈ ధర్మాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అందరినీ సమానంగా చెప్పినారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని మొట్టమొదటి శ్లోకమే. ఆ శ్లోకం లేకుంటే ముసల్మాన్లకు నమాజే లేదు ఈరోజు. ఎవరైనా అడగండి, ఆ మొదటి శ్లోకం లేకుండా నమాజ్ చెబుతారా ఎవరైనా? ఎవరూ లేరు. దాని అర్థం తెలిసినా అవన్నీ మాకేలంటారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల ప్రపంచానికి నేను అధిపతి అంటాడు అక్కడ దేవుడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ అనలేదు, నేను ముసల్మానులకు మాత్రమే రాజు అని చెప్పలేదు. అది మొట్టమొదటి శ్లోకం అనే ఎంత విశాల భావముతో చెప్పినాడు పరమాత్ముడు అక్కడ. పరమాత్మకు విశాల భావం ఉన్నది. పరమాత్మ గురించి చెప్పేవాళ్ళకి విశాల భావం లేదు, రాక్షసులు. కాబట్టి ఆయన అంతే వీళ్ళంతే. ఇది కులతత్వం. ఇది కాబట్టి మా కులం ఎక్కువ అనే మదం వద్దు, అదొద్దు. అది మొట్టమొదటి మదం అని అంటాడు. కుల మదం, అష్టమదాల్లో మొట్టమొదటిది కులం. నేను అనేక సార్లు కులం గురించి ఏమేమో చెప్తూనే ఉంటాను. ఇంకా రెండవదానికి మెల్లగా పోదాం. శీల మదం అంటారు. శీల ఉంటే ఏమో సీల్ చేసింటారని అనుకోవద్దండి, క్యారెక్టర్ అదే. శీల మదం అంటే ఏమో సీల్ చేసింటారేమో, స్వామి ఇప్పుతాడు ఇప్పుడు దాన్ని. శీలము అంటే అది గుణము అని, మంచి గుణము. గుణయ్యే ఉత్తమతాం అని అంటారు. కులయ్యే ఉత్తమతాం అని ఎక్కడా అనలేదు. కులము నుంచి ఉత్తముడవుతాడని యా శాస్త్రంలో లేదు. గుణయ్యే ఉత్తమతాం, గుణము నుంచే, నీ గుణము నుంచే నువ్వు ఉత్తముడవుతావు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కొంతమంది శీల మదం ఉంటుంది. నేను చాలా మంచివాడినండి, నా ప్రిన్సిపల్సే వేరే, నా కథే వేరే, నేనే వేరే. ఎవరో మా శిష్యులు ఎవరో ఒక ఆఫీసర్ని ఎవరో అడిగితే, రండి సార్ ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ కొంచెం పోయిస్తాం రండి సార్ అంటే, నేను చాలా స్ట్రిక్ట్ అండి, నేను చాలా కరెక్ట్ అండి, అన్నింటిలో కరెక్ట్, నాకు అవన్నీ అవసరం లేదండి, ఎవరు కరెక్ట్ ఏదో వాళ్ళకంతా చెప్పానండి మీ స్వామికి ఆ సూత్రాలన్నీ. ఇది మదం. ఇది నేను కరెక్ట్ ఉండాను, అది మదం. ఇట్లా ఉంటుంది. ఏనుగు లక్షణం అది, మదం. అది
ఇట్లా ఉంటుంది ఇట్లా అంటుంటుంది. అది శీల మదం. అదే వెనుక గుణానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటుంది. వెనక సామాన్యంగా చాలా మంది అది 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 చాలా మంది వినింటారు. అది ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని సామాన్యంగా అందరూ వినింటారు. మీరు స్కూల్లోనో కాలేజ్లోనో అక్కడో ఇక్కడో వినింటారు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఏమో డబ్బు పోగొట్టుకున్నావు వ్యాపారంలో, దాంట్లోనంటే బాధపడొద్దు, నష్టపోయితే ఇంకా దేవుడు ఇస్తాడు, డోంట్ వరీ అన్నారు. నథింగ్ ఈజ్ లాస్ట్, ఏమి పోగొట్టుకోలేదు అనుకో. ఈ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఏమైనా ఆరోగ్యంలో ఎక్కువ తక్కువ అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండు, తినే దాంట్లో, నిద్ర చేసే దాంట్లో, రెస్ట్ తీసుకునే దాంట్లో చాలా కేర్ఫుల్ గా ఉండు అని అంటారు పెద్దవాళ్ళు. ఈ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆ క్యారెక్టర్, ఆ గుణం అనేది ఉంది, ఆ శీలం అనేది ఉంది, అది పోతే అంత పోయినట్లు అనుకోవాలి. ఆ రోజుల్లో ఆ మహాత్ములు అంతటి విలువ ఇస్తుంటేదాన్ని. ఈ రోజుల్లో ఈ కాలంలో అదే విషయాన్ని పలుకుతున్నారు. దాన్ని అట్లా ఇట్లా ఇట్లా అట్లా చేసి చెప్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటారంటే ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఈ రోజుల్లో ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే అంతా పోయినట్లనుకో, క్యారెక్టర్ పోతే ఏం భయపడదు తప్ప. డోంట్ వరీ. శీలానికి ఇటువంటి విలువ ఉంది ఈ కాలంలో, ఈ రోజుల్లో. కాబట్టి శీలానికి సీల్ చేసేసినారు అంతా. ఎట్లయినా ఉండొచ్చు అని, వాడి 220నో 420నో ఏమైనా పర్వాలేదు అని. అయితే వెనుక మహాత్ములు, మహానుభావులు మాటకు ఎంతో విలువిచ్చేవారు. వాళ్ళ నడత ఆ రీతిగా ఉండేది. మాటకు ప్రాణము సత్యము అనేవాళ్ళు. ప్రాణం పోయినా చింత లేదో మాట నిలుపుకుంటాను అని. ఈ కాలంలో మాట నిలుపుకునే వాళ్ళు కనబడడం లేదు. పర్వాలేదు లేదు, మాట పోతే పోయాడు. మాటకు ప్రాణము సత్యము అంటుంది. ఈ శీలానికి, శీలము నుంచి ఏ మహానుభావుడైనా, ఏ సాధు సన్యాసులైనా ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎలా పొందుతారు అంటే కేవలం శీలము నుంచే పొందేది. వాళ్ళ తపస్సు, యోగము, వాళ్ళ సాధన ఒక భాగం అయితే 3 భాగముల శీలము నుంచే వస్తుంది. దాన్ని ఒక చిన్న తర్కాణం, ఒక దృష్టాంతం చెప్పమంటే చెప్తాను చూడండి. మహాభారతంలో ఒక సందర్భం వస్తుంది. పెద్దవాడు భీష్మాచార్యుడు ధర్మరాజు తాత అవుతాడు. తన తండ్రి సుఖానికోసరం రాజ్యాన్ని విడిచిపెట్టినాడు, వివాహాన్ని విడిచిపెట్టినాడు. చాలా త్యాగి ఆయన. కౌరవుల పక్షాన్నే ఉండి పోరాడతాడు. యుద్ధంలో పాండవులు కొట్టేస్తారు, పడిపోతాడు, చనిపోయే స్థితిలో ఉంటాడు. మహానుభావుడు, పరశురామునికి ప్రియమైనటువంటి శిష్యుడు ఆయన. అస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వాడు, సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు భీష్ముడు. ఇప్పుడు భీష్ముడేమో సినిమా కదా, అదేనా? ఆ భీష్ముని చూడండి, ఆ లక్షణాలు. ఇక అంపశయ మీద ఒరిగి పండుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ప్రాణం విడిచలేదు అని ఇచ్ఛామరణ శక్తి ఉండేది ఆయనకి. అటువంటి స్థితిలో పండుకున్నాడు. కృష్ణుడు ధర్మరాజు దగ్గర పోయి, ధర్మజ ఒక మాట చెప్తాను వింటావా? స్వామి ఏం చెప్పండి. భీష్ముడు చాలా మహానుభావుడు. ఇక ముందు నీవు రాజ్యాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది, రాజధర్మాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నువ్వు భీష్ముని దగ్గర పోయి వినయంగా అడిగి అన్ని విషయాలు తెలుసుకో, అన్ని ఉపదేశిస్తాడు, నువ్వు పోయిరా అని అంటాడు. అలాగే స్వామి పోయిస్తాను. పోయి నమస్కారం చేసి సపర్యలు చేస్తూ ఆ భీష్ముని దగ్గర అన్ని విషయాలు అడుక్కుంటూ కూర్చుంటాడు.
భీష్ముడు ఆనందంగా సంతోషంగా చెప్తూ వస్తాడు. చివరకు ఒక ప్రశ్న వేస్తాడు ధర్మరాజు. మహాత్మా, శీలం అంటే ఏమిటి? శీలానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? దీని గురించి వివరంగా నాకు కొంచెం చెప్పండి. అప్పుడు అంటాడు భీష్ముడు, నాయనా, దీనికి నేను వెనక జరిగినటువంటి ఒక కథ చెప్తాను. త్రేతాయుగంలో జరిగినటువంటి ఒక కథ చెప్తాను, దాన్ని విను. వెనక ప్రహ్లాదుడు అనేవాడు ఉండేవాడు. మహాభక్తుడు, మహాపరాక్రమవంతుడు, రాక్షకులంలో జన్మించింది ఆయన. ముల్లోకాలను జయించాడు ఆయన. ఇంద్రుని జయించి ఆ ఇంద్ర పదవిని కూడా తను ఆక్రమణ చేసుకున్నాడు. చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు ఆయన. ఆ సందర్భంలో ఇంద్రుడు రాజ్యం కోల్పోయి తన గురువైనటువంటి బృహస్పతి దగ్గర పోయి, స్వామి, ఇటువంటి అన్యాయం జరిగిపోయింది నాకు, మరలా నేను రాజ్యం సంపాదించుకునేదానికి ఏమైనా మార్గం ఉందా? నాకు ఏమైనా దారి చూపిస్తారా అంటే ఆయన చక్కగా ఆలోచన చేసి, సరే, దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది, ఆ విధంగా చేస్తే నీ రాజ్యం నీకు వాపసు వస్తుంది. ఏం చేయమంటారు? ఇచ్ఛాదానం అనేది ఒక వ్రతం పెట్టుకున్నాడు ఆ ప్రహ్లాదుడు. ఆ సమయంలో నీవు భిక్షగాని వేషంలో పోయి, యాచకుని వేషంలో పోయి ఆయన శీలాన్ని దానంగా తీసుకోలేనట్టాడు. సరే అని చెప్పి ఆయన భిక్షగాని వేషంలో ప్రవేశిస్తాడు, వస్తాడు, ఆయన్ని కలుసుకుంటాడు. సాధారణంగా లోపల తీసుకుపోయి పూజా పునస్కారాలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టి అన్ని సపర్యలు చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు, రాజా, నీవు ముల్లోకాలను జయించినావు కదా, ఇంతటి పరాక్రమం, ఇంత శక్తి సామర్థ్యం నీకు ఎలా లభించింది? ఆ రహస్యం ఏమైనా చెప్పగలవా నీవు అంటే ఆయన అంటాడు, ప్రహ్లాదుడు, స్వామి, దీంట్లో రహస్యం అంటూ ఏమీ లేదు. శీలం అనేది ఉంది, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆ శీలాన్ని రక్షణ చేసుకుంటూ వస్తున్నాను. పెద్దలను గౌరవిస్తున్నాను, స్త్రీలను తల్లిగా భావిస్తున్నాను, ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాను. ఇంతకంటే ఏమి లేదు. అన్ని రాజ్యాలను జయిస్తున్నాను, దీనికి దైవకృప తోడుగా ఉంది అని అంటాడు. సరే, అట్లయితే ఇచ్ఛాదాన సమయంలో వచ్చాను నేను, నీ శీలాన్ని నాకు దానంగా ఇయ్యి అంటాడు. ఏమిటి స్వామి ఇది? నా శీలం తీసుకుని మీరేం చేస్తారు? ఆ విషయం అడగొద్దు, నాకు నీ శీలం కావాలి, ఇస్తావా లేదా? ఆ సమయం చూస్తే ఇచ్ఛాదాన సమయం, అది ఏమడిగితే అది వెళ్ళాలి. సరే అని చెప్పి ప్రమాణం చేసి ఆ శీలాన్ని ఇచ్చేస్తాడు. శీలం నాలో ఉన్నటువంటి శీలం ఇచ్చేస్తున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తక్షణం ఒక దివ్యమైనటువంటి తేజస్సు, ఒక వెలుతురు ఆ ప్రహ్లాదుని శరీరం నుంచి బయటకు వస్తుంది. ప్రహ్లాదుడు చూస్తాడు, ఎవరు నువ్వు అంటాడు. నేను నీ శీలాన్ని అంటూ, ఎక్కడికి పోతున్నావు? నువ్వు దానంగా వచ్చేసావు కాబట్టి ఆ భిక్షకుల్లో ప్రవేశం చేస్తానని చెప్పి ఆ తేజస్సు పోయి వాళ్ళలో చేరుకుంటుంది. ఇంకొక తేజస్సు బయటకు వస్తుంది. ఆశ్చర్యమవుతుంది. ప్రహ్లాదు, నీవెవరు అంటాడు. నేను ధర్మాన్ని. నీవెక్కడ పోతున్నావు? శీలం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. శీలం విడిచి నేను ఉండేకి సాధ్యం కాదు. కాబట్టి ఆ శీలం ఎక్కడ ఏ భిక్షగాల్లో పోయిందో దాంట్లోనే చేరుకుంటానని చెప్పి ఆ వెలుతురు కూడా పోయి చేరుకుంటుంది. తర్వాత ఇంకొక వెలుతురు వస్తుంది. నీవెవరు అని ప్రశ్నిస్తాడు ప్రహ్లాదు. నేను సత్యం అనేది. నీవెందుకు పోతున్నావు? శీలము ధర్మము ఎక్కడ ఉంటాయో నేను అక్కడే ఉంటాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. ధర్మము వెళ్ళిపోయా. ఇంకొక తేజస్సు వస్తుంది. నీవెవరు?
నేను శౌర్యం ఆ మూడు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇంకొక అందమైనటువంటి రూపం నిగనిగలాడుతూ శబ్దము చేసుకుంటూ వస్తుంది. ఆ జ్యోతి, ఆ ప్రకాశం చూస్తాడు. నీవెవరు అని ప్రశ్నిస్తాడు. నేను లక్ష్మి అని అంటుంది. నేనే సిరి. నీవెందుకు వెళ్ళిపోతున్నావు? శీలం, ధర్మం, సత్యం, శౌర్యం ఎక్కడ ఉంటాయో నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. కైపు అన్ని పోయి ఆయనలో చేరుకున్న తక్షణం ఆయనకు బలం వచ్చా, తగ్గిపోయా, ఎక్కిపోయా, మళ్ళీ ఆయనకి ఇంద్రపతి వచ్చేసి. భీష్ముడు చెప్తాడు, శీలానికి ఎంత విలువ ఉంటుంది. ఆ శీలం యొక్క విలువనే భారతదేశానికి స్వాతంత్రం రావాలి అంటే గాంధీ మహాత్ములు ఏమున్నది? చూమంత్రం చేసేవాడా? ఏ అష్టసిద్ధులు ఉండేవా? ఏమి నిర్మల్ ఏముంది మహాత్మా గాంధీలో? శీల నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్ ఉండేది. దాని నుంచి లక్షలాది మంది ఆకర్షితులవుతుండే. ఆ గుణం చేతనే భారతదేశానికి స్వాతంత్రం తెప్పించాడు మహాత్మా. శీలానికి అటువంటి విలువ ఉంటుంది. అందుకే అమల్ సే జిందగీ బంతి హై. ఆచరణ, ఆ మంచి ఆచరణ కావాలి అని అంటారు. అమల్ సే జిందగీ బంతి హై, జన్నత్ ది జహన్నం ది. కాఫీ అప్ని ఫిత్రత్ మే నా నూరి హై నా నారి హై. పనికిరాని ఈ దేహంలో ఏముంది? శీలం ఉంటేనే, మంచి ఆచరణ ఉంటేనే. ఆ ఆచరణకే లేకపోతే ఈ దేహం విలువేముందయ్యా అని అంటారు. మహాత్ములు మాట చూడండి. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. మదం వద్దు. అది నేను గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని, నేను చాలా సత్యవంతుణ్ణి, నా శీలం గొప్పది, ఈ మదం వద్దు. శీలం కావాలి, మదం వద్దు. అయితే నేటి కాలంలో శీలం ఉందా? ఎక్కడండి శీలం? అదే చెప్పాను కదా, శీలు వేసేసినారు ఆ శీలాన్ని. అది ఎవరొచ్చి ఓపెన్ చేస్తారో ఏం అర్థమే కాదు. కాలేజీకి 6 పిల్లలు పంపిస్తుంటారు, చేతి మీద గాజులు కూడా ఉండవు. నేను కాలేజీలో అడుగుతున్నా, నువ్వు అమెరికాలో పుట్టినావా, నువ్వు జపాన్లో పుట్టినావా అని అడుగుతుంటాను కాలేజీ. ఇది భారతదేశము, దీనికి ఒక సంస్కృతి ఉంది. శీల నిర్మాణం కావాలా? ఏమిది మీ ఆడంబరాలు? ఏమి అట్ట